జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంతో తిరుపతిలో జనసేన నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం జనసేన పార్టీ గుర్తుకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు పాల్చేసిందని ఆరోపించారు. ఎవరు ఎన్ని చేసినా తమ పార్టీని ఏమీ చేయలేకపోయారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. కేంద్రం నుంచి అయితే ఒక శుభవార్త విన్న సందర్భంగా జనసేన నాయకులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తు ఏదైతే జనసేన పార్టీకి కేటాయిస్తూ ఏదైతే తీర్పు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది, దానికి సంబంధించి ఇప్పటికే తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి తిరుపతి కూటమి ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీకి గత 10 ఏళ్లుగా చూసుకున్నట్లయితే పార్టీ గుర్తు కోసం ఎంతోమంది చేసిన పరిస్థితి, అంటే గతంలో ఈ పార్టీ గుర్తుతో పంచాయతీ ఎలక్షన్లలో ఇండిపెండెంట్లకు ఇచ్చిన పరిస్థితి, ఆ నేపథ్యంలో ఈసారి పార్టీకే పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తు జనసేన పార్టీకే రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ కార్యక్రమం పూర్తవుతోంది. ఆయన చేపట్టిన గాజు గ్లాస్ గుర్తు కొన్ని సంవత్సరాల ముందు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళకి ముందు కొన్ని ఇబ్బందులు రావడం జరిగింది. మొన్న ఎలక్షన్లో కూడా గాజు గ్లాస్ రాకూడదని చాలామంది కుట్రలు పన్నారు. ఏది ఏవైనా పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తు కూడా మొన్న ఎలక్షన్లో ఉండే విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు నిన్న ఈవినింగ్ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తుని డిక్లేర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. దాన్ని అందరికీ తెలియజేయడం. ఈరోజు తిరుపతిలో మొన్న జరిగిన ఎలక్షన్లో గాజు గ్లాసు గుర్తు పైన ఐడెంటిఫికేషన్ లేదని చాలామంది చెప్పడం జరిగింది. కానీ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తుకే వేసి 65,000 ఓట్లు తిరుపతి నియోజకవర్గంలో మెజార్టీ తెప్పించారంటే గాజు గ్లాసు ఎంత పవర్ఫుల్ అనేది తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమం పవర్ఫుల్ అని తెలిసింది. అది ప్రూవ్ అయింది మొన్న ఎలక్షన్లో. ఈరోజు తిరుపతి నియోజకవర్గం అంతా కూడా నాయకులందరూ కూడా మేమందరూ కూడా సంబరాలు చేసుకుని గాజు గ్లాసు గుర్తుకు ఎలివేట్ చేసేదానికి పక్కాగా అయింది కాబట్టి ఎలివేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే పార్టీ ప్రారంభించి 2014 ప్రారంభించిన నేపథ్యంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా, అంటే వాళ్ళు వైసీపీ నాయకులు కూడా ఏదైతే మీ పార్టీలో కనీసం ఒకరు ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి, మీది పార్టీ అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి. ఈ సమయంలో ఇప్పుడు జనసేన పార్టీకే జనసేన గుర్తు రావడం ఎలా అనిపిస్తుంది? దానికి ఉదాహరణ మొన్న 2024 ఎలక్షన్లో జరిగింది. 21 మంది ఎమ్మెల్యేలకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం జరిగింది. 2 ఎంపీలకు గాజు గ్లాస్ గుర్తుకు కేటాయించడం జరిగింది. 2 ఎంపీలు గెలిచారు, 21 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. కొన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి, కొన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి. ఏమని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్నో కుట్రలు పంటున్నారు. అసలు గాజు గ్లాసు గుర్తుకు రాకూడదన్నారు. గాజు గ్లాసు గుర్తు పోలిన గుర్తునే మొన్న ఎన్నికల్లో కూడా నా దాని కింద ఆర్ఎన్ శ్రీనివాసులు ఉంటే ఆలూరు శ్రీనివాసులు తెచ్చి కుట్రలు పడినారు. ఎన్నో కుట్రలు పంటారు. ఆ కుట్రలన్నీ పవన్ కళ్యాణ్ గారు ఛేదిస్తారు. ఆయనకు ఆ శక్తి సామర్థ్యం భగవంతుడు వారాహ్యమ ఇచ్చారు. ఆయన అన్ని ఏది పట్టినా దిగ్విజయంగా ఉంటుందనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇది మరోవైపు ఏదైతే తిరుపతి నగర అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నప్పుడు మీరు చెప్పండి. ముఖ్యంగా గతంలో ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి కారణాల వల్ల జనసేన పార్టీగా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఈ జనసేన పార్టీకి సంబంధించి గుర్తు మీకే రావడం మీకు ఎలా అనిపిస్తుంది? జనసేన పార్టీ నిజాయితీ గల పార్టీ కాబట్టి పార్టీ ముందు నుంచి కూడా సామాన్యుల గ్లాస్ గుర్తుకే పవన్ కళ్యాణ్ గారు రిజిస్టర్ చేసింది. రకరకాల కుక్కలు రకరకాల మురిగి ఎన్నో రకాలుగా గ్లాస్ సింబల్ మాకు రాకూడదని చెప్పని రకరకాల కుట్ర పనినారు. కానీ ఈరోజు నిజాయితీ గెలిచింది. ప్రజల పక్షాన ఆయన నిలబడిన తీరు ప్రజలకు నచ్చింది. ప్రజల పక్షాన ఆయన చేసినటువంటి పోరాటాలు ప్రతి ఒక్కరికి కళ్ళకి ఇదైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత నిజాయితీగా పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పని 2024లో పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టడం జరిగింది. కొన్ని కుక్కలు మొరిగాయి, మీకు ఒక సీటు కూడా లేదు, మీకు సింబలే లేదు,
మొరిగిన కుక్కలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, కుక్కలన్నీ కూడా చూస్తున్నాయి. మేము ఏదైతే జనసేన పార్టీకి మొదటి నుంచి గాజు గ్లాస్ గుర్తు కోరుకున్నామో ఈరోజు అదే గుర్తు మాకు కేంద్రం ఎన్నికల సంఘం ఇచ్చిందంటే మాకు చిత్తశుద్ధి ఉండి మా నాయకుడు నిజాయితీ పట్ల ఇచ్చినటువంటి దీనికోసం మీకు మళ్ళీ చెప్తున్నాం, మీరు ఈ గుర్తు రావడానికి రకరకాల కుట్రలు చేసినా, మా పైన అనేక కేసులు పెట్టినా, రకరకాల ఇంట్లో ఉంటే కేసు, బయట వస్తే కేసు, రోడ్లో బండిదోలే, మీ తాటాకు చప్పుళ్ళకి ఏది భయపడకుండా ఈరోజు నిలబడి జన సైనికులందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినామంటే జన సైనికులు అంటే ఏంటో ఈ పాటికే మీకు అర్థమైందని కూడా తెలియజేస్తాం. మరోవైపు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన నగరానికి సంబంధించిన బాబ్జీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సార్ చెప్పండి, మీరెలా అనుకుంటారు? ముఖ్యంగా ఏదైతే గతంలో చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది, జనసేన పార్టీలో ఉండి కేసులు పెట్టించుకొని తీవ్ర ఇబ్బందులు పెట్టారు గత ప్రభుత్వంలో. కానీ ఈరోజు జనసేనకు సంబంధించి గాజు గ్లాస్ గుర్తే రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మా నాయకుడు ఈ గాజు గ్లాసు సింబల్ని ఎన్నుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఎన్నో సినిమాల్లో కూడా సరే ఆయన గాజు గ్లాసులోనే మామూలుగా టీ తాగుతారు. ఎందువల్లంటే ప్రతి ఒక్క సామాన్యుడి చేతిలో తెల్లారితో 5వ గంటకి టీ అంగట్ల కాడికి వెళ్ళి ఒక టీ తాగుతారు, గాజు గ్లాసులో టీ తాగుతారు. ఆయన అన్నీ ఆలోచించి మనం ఈ గాజు గ్లాసు గుర్తు ఎందుకు ఎంచుకోకూడదని చెప్పేసి మా నాయకుడు ప్రతి ఒక్క సామాన్యుడి చేతిలో ఉండేది గాజు గ్లాసు. మార్నింగ్ లేస్తే వాటర్ తాగాలన్నా ఏది చేయాలన్నా గాజు గ్లాసులో మామూలుగా పాతకాలం నుంచి ఎప్పుడైనా కూడా గాజు గ్లాసులు యూజ్ చేస్తాం. ప్రతి ఒక్కడి చేతిలో ఉండేది గాజు గ్లాసు. అందుకని మా నాయకుడు ఈ గాజు గ్లాసు సింబల్ని ఎంచుకున్నాడు. ఈ సింబల్ని ఎంచుకున్నప్పటి నుంచి ప్రతిపక్షంలో ఉండే పార్టీలన్నీ, ఆంధ్రప్రదేశ్లో ఉండే పార్టీలన్నీ వణికి సచ్చినాయి. ఎందుకంటే ఈయనకి ఇలా ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ గాజు గ్లాసు ఎందుకు ఎంచుకున్నాడు అనేసి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలన్నీ కుళ్ళుకొని వచ్చినాయి. అందుకని చెప్పి ఈ సింబల్ మాకు రాకూడదని కోర్టుకు వేసినారు, ఎన్నో కేసులు పెట్టినారు. ఇంకోటి ఏంటంటే మీకు సింబలే లేదన్నారు, మీరు ఒక చోట నిలబడిన 2 చోట్ల ఓడిపోయినారు, మీ నాయకుడు సింబలే లేదని చెప్పినారు. ఎన్నో బాధలు పెట్టినారు మమ్మల్ని మానసిక శోభం అనిపించేటట్టుగా చేశారు. మీకు సింబలే లేదు, మీ నాయకుడు ఎమ్మెల్యేనే కాలేదని అన్నారు, మీ సింబలే జనాల్లో లేదన్నారు. ఈరోజు అలాంటి వాళ్ళకి 2024 ఎన్నికల్లో 100కి 100% గెలిచిన ఏకైక పార్టీ ఇండియా లెవెల్లో చేసుకుంటే మా జనసేన పార్టీ. మాకు సింబల్ లేదన్న పార్టీ 100కి 100% ఓట్లు పోగైనాయి. మాకు 21% సీట్లు వచ్చినాయి. మాకు 2 ఎంపీలు సీట్లు గెలిచినాం. ఈరోజు మా పైన మురిగిన ప్రతి ఒక్క ప్రతిపక్షంలో ఉండే వైసీపీ నాయకులకు కానీ, అంతకుముందు ఉన్న పార్టీలకు కానీ మేము ఒకటే చెప్తున్నాం, మా గాజు గ్లాసు గుర్తుకు జోలికి వస్తే ఈరోజు మా నాయకుడు మా చేతిలో ఏ సింబల్ లేదన్నారో ఈరోజు మాకు ఎలక్షన్ ఢిల్లీ వాళ్ళు మాకు ఈరోజు గాజు గ్లాస్ సింబల్ మాకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. మా పైన మురిగిన కుక్కలకంతా ఒకే చెప్తున్నాం, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గాజు గ్లాస్ సింక్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలన్నారు. ఈరోజు అదే ఫ్యాన్ ఇంట్లో లేకుండా బయట ధరిమేసినారు. రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయినారు ఇప్పుడు మీ నాయకుడు. ఇంకన మీట మాటలు తగ్గించుకొని మా నాయకుడిని చూసి, జనసేన సైనికులను చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ప్రధానంగా ఒకటే జనసేన నాయకులు అంటున్నారు, వాళ్ళకి ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ గాజు గ్లాస్ గుర్తే రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే గత పార్టీలు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు మా ప్రభుత్వానికి సంబంధించి, మా పార్టీకి సంబంధించి గుర్తు రాకుండా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళు ఎవరు ఏమీ చేయలేకపోయారని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.